తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పాలని తల్లిదండ్రులు నేర్పించారు. సండే స్కూల్కి వెళుతున్నావు, పాటలు పాడుతున్నావు, ప్రైజులు వస్తున్నాయి, వాక్యాలు చెబుతున్నావు, ప్రార్థన చేసుకుంటున్నావు, మీటింగ్కి వెళ్తున్నావు, వస్తున్నావు, ఇలా ఎన్నో విషయాలు చెప్పి నువ్వేమీ ఒప్పుకోవాల్సింది లేదు, నువ్వేం పాపం చేశావు, నువ్వు నమ్మాల్సిన అవసరం ఏంటని నన్ను చాలా మోసగించారు. కానీ ఒకరోజు కూడికలో ఉండగా దేవుని ఆత్మ నాతో మాట్లాడగా నా పాపాన్ని గురించి ఒప్పించినప్పుడు యేసు ప్రభువు నా కొరకే వచ్చాడు, నన్ను ప్రేమించి రక్షించడానికి. ఆయన తండ్రి రొమ్ము నుండి వచ్చాడు, నా కొరకే కలవరి శిలువలో తన రక్తమంతా ధారపోశాడు, సమాచేపడి తిరిగి లేచాడు. ఆయన దగ్గర నా పాపాన్ని ఒప్పుకుంటే తప్ప, ఆయన్ని ప్రభువుగా అంగీకరిస్తే తప్ప నాకు పరలోక ప్రాప్తి లేదు అని స్పష్టంగా గ్రహించి ఆ కుడికలో వర్తమానం నాతో మాట్లాడలేదు, కానీ ప్రభువు నన్ను ఆ రీతిగా కదిలించాడు. ఆనాటి నుండి ఈనాటికి 60 సంవత్సరాలు. ఈనాటికంటే ఈ రోజని కాదు, ప్రభు మహాకృప చేత మోసపుచ్చేటువంటి సాతాను చెరలో నుండి, మోసంలో నుండి ప్రభు విడిపించారు. మీలో ఎవరైనా ఇంకా సాతాను వల్ల మోసగించబడుతున్న వారు ఉంటే అతని మోసాన్ని గుర్తించాలి. అది సందేశం. తోటలో ఊట, ఏదైనా తోట ఉంది, దేవుడే ఆ తోట వేసి ఆ తోటను కాయడానికి, సేద్యపరచడానికి నరుని పెట్టాడు. మధ్యాహ్నం కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా. తోటలో ఊట ఉంది, తోటలో పాట ఉంది. తోటలో ఆదాము మరి పాట ఎంత పాడాడో తెలీదు, పల్లవి మాత్రం రాయబడి. తన కొరకు దేవుడు నిర్మించి తీసుకుని వచ్చిన స్త్రీని చూడగానే సంతృప్తి చెంది, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల్లో నుండి తీయబడను, కనుక నారి అనబడను అని ఆమెకు పేరు పెట్టాడు. హవ్వాని పేరు పెట్టాడని కూడా 3వ అధ్యాయంలో రాశాడు. ఆ నారి ఆమెయే హవ్వ. కానీ తోటలో పాట మాత్రమే కాదు, తోటలో ఊట మాత్రమే కాదు, తోటలో చేటు వచ్చింది. అది 3వ అధ్యాయంలో చెప్పారు. నా ఎముకలలో ఎముక అని అంతగా చెప్పిన ఆదాము అదే హవ్వను గుర్చి, అదే నారిని గుర్చి, అదే స్త్రీని గుర్చి, అంటే తన భార్యను గుర్చి 3వ అధ్యాయం రాగానే ప్లేట్ మార్చాడు.